మందిరంలో దేవ వాళ్ళ ద్వారా నాయన ఏ కార్యాలు జరిగించాలో మనం ఎలా ఉజ్జీవం పొందాలో ఆత్మీయంగా ఎదగాలో నా తండ్రి మీ బిడ్డల ద్వారా ప్రభావ బలమైన పాత్రగా వాడుకున్నాను తండ్రి దేవ మీ బిడ్డల ఆరోగ్యాన్ని స్వాధీనంలో ఉంచుకునండి ప్రతి కూడిక ద్వారా తండ్రి ఎత్తబడిన వాక్యం బట్టి ఫలింపచేయండి నీ దాసున్నట్లు నీ మాట ప్రభావ ఆత్మతో సత్యంతో సాధించే బలపడటంలో కలిసి యోగ్యమైన చేయడానికి సాయం చేసి ముఖ్యంగా రచించడానికి జ్ఞాపకం చేసి బిడ్డల ప్రభావం కలిగి భారం కలిగి దేవాన్ని వాక్యం తండ్రి బిడ్డలకు నేర్పించే విషయంలో బిడ్డలకు దైవికమైన జ్ఞానంను దయచేయండి ప్రభావం మా తండ్రి స్తోత్రాలు ఎత్తబడిన వాక్యం కూడా మీరు కంటే ఫలింపచే ఈ సన్నిధిలో దేవా మరి మీకు మీ సిద్ధమైన వాతావరణం కూడా మీ పంచుకున్నాను క్రమంగా నాయన మీరే కృప దయచేయమని మా తండ్రి మీకే సూత్రాత్మకములు చెల్లిస్తున్నాం నాయన దయతో కరుణించండి మీ సిద్ధమైతే ప్రభా దసరా సెలవులప్పుడు కూడా 3 దినాలు నాయన నడిపే సెలవు పెట్టి కలిగి ఉండాలని మరి మీకు ఆశ మేము కూడా ఎంతో ఆశ కలిగి ఉన్నాం నాయన మీ సిద్ధమైతే ప్రభా కరుణించండి దేవా మీరు ఎన్నడూ ప్రభా మమ్మల్ని సిగ్గుపరచనిగారు నీ బిడ్డలను ప్రభా మీరు అద్భుతములు చేసే దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి తండ్రి సామర్థ్యం కలిగిన దేవుడు కొరతలో సమృద్ధిని కలగజేసే దేవుడు నా తండ్రి మీ స్తోత్రాలు ముఖ్యంగా ప్రభా మరి ఎంతలా మన ఆయన మీటింగులు కలిగి ఉండాలో దేవా మరి ఎవరికి ప్రభావ మీరు ఏర్పరచుకుంటారో ఎవరు మీరు వెళ్తారో ఎవరు పని చేయడానికి ముందుకు వస్తారో దేవా మరి తండ్రి యవనస్తులతో సమస్త పరిశుభ్రతతో ప్రభావ మీరు మాట్లాడండి తండ్రి దేవా ఎంతో గర్వంగా మీకు ఎంతో భయకరంగా మరి ఆనందకరంగా అనేకులకు తండ్రి రక్షణార్థంగా ఉండటానికి మీరు కృప దయచే సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం నాయన మరి గుడికి సంఘ ప్రార్థనకు తీసుకొచ్చిన విద్యార్థులు కావాల్సిన వారిని సకాలంగా తీసుకురండి మా తండ్రి మీ స్తోత్రాలు వాక్యం ద్వారా పాటల ద్వారా మనతో మాట్లాడండి యోగ్యమైన రీతిగా తండ్రి నేను ఆరాధించి పొందడానికి ప్రార్థించి పొందడానికి కృపను దయచేయమని మా తండ్రి నేను స్తోత్రాలు వదనలు దేవా ఎంత సమయం అంతా మీ హస్తంలోకి అర్పించుకోండి యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన మా దేవా సర్వకృపానిధి మా పరలోకపు ప్రభువు మా విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి మెచ్చుపరిచి మిమ్మల్ని కొనియాడి స్తుతించేటువంటి మా భాగ్యులు మాకు దయచేసినటువంటి మా తండ్రి మీ తండ్రి ఈ వారం అంతా మీరు మమ్మల్ని కాపాడినారు మీరు ఇస్తున్నాను రేపు వారం కొరకు మేము ప్రార్థన పూర్వకంగా మేము ఆరంభించకుండా మాకు సహాయం చేయండి రేపు కొరకు మేము ఈరోజే ప్రార్థన సిద్ధపాటు కలిగి మా పనుల కొరకు పరిచయ కొరకు వారంలో జరిగే కార్యక్రమాలను అన్నిటి కొరకు మేము ప్రార్థన చేసి ఆరంభించకుండా సహాయం చేయండి తోడుగా మీరు నడిపించి కాపాడి చూపి కాపాడి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం రీసెంట్లీ మీ సన్నిధి వరకు ప్రార్థన చేస్తున్నాం మీ యొక్క సహాయం సన్నిధి మాకు దయచేయండి తండ్రి మరి కూడిక ఆరంభించడంలో చూపండి రావాల్సినటువంటి వారు రావడానికి వారికి సహాయం చేయండి మీ దయా కనికరములు మాకు దయచేసి అని ప్రార్థిస్తున్నాను వాడి పాటలు వారి తల్లిదండ్రులు సహాయం చేయండి మీ రక్షణ హస్తకృత ఉండాలి కాబట్టి నడిపించి పాలించుకొని మా విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమేన్. పాట సంఖ్య 574 563.
చల్లారిపోయే నీ ప్రేమలో నాలో నిలుపునేదో ప్రేమ నాలో నిలుపునేదో ప్రేమ ఓ ప్రభువా గాయపు చేతితో లేపుమా ఓ ప్రభువా జీవము నీవు ఓ ప్రభువా శత్రునిలో చీకియున్నాడు కాదు వందకములు తెంపుము నీవు శత్రునిలో చీకియున్నాడు నాదు వందకములు తెంపుము నీవు ఆనందము నిమ్ము మరలానా ఆనందము నిమ్ము మరలానా ఓ ప్రభువా జీవము నీవు ఓ ప్రభువా దోషినేను నీకు సకులతో అడుగు సుల్కిని మన్ననమివ్వు దోషినేను నీకు సకులతో అడుగు సుల్కిని మన్ననమివ్వు అడుగు నీకు ప్రాంతము కడుగు నీరు రాంతములోనా ఓ ప్రభువా జీవము నీవు ఓ ప్రభువా జీవము నీవు ఐక్యతాయే నాయ విలాస నాదు సేనును తొలగిల్తుము ఐక్యతాయే నాయ విలాస నాదు సేనును తొలగిల్తుము సత్తుని శక్తిని ఓడించుము సత్తుని శక్తిని ఓడించుము ఓ ప్రభువా జీవము నీవు ఓ ప్రభువా జీవము నీవు పైన సాక్ష్యము నేర్పిడి ప్రభువా వడిగా నీదు జీవము నీవు పడిన సాక్ష్యము నేర్పిడి ప్రభువా వడిగా నీదు జీవము నీవు ఊరియలేయుము నాలో నివాసం ఊరియలేయుము నాలో నివాసం ఓ ప్రభువా
గాయలు వేగమున కదలింపగా ఇంపాడేయుము ఆత్మబుద్ధివా గాయలు వేగమున కదలింపగా ఇంపాడేయుము హృదయములో ఫలింపజేయుము హృదయములో ఫలింపజేయుము ఓ ప్రభువా జీవము నీవు ఓ ప్రభువా జీవము నీవు విరిగిన మనసుతో విరిగిన మనసుతో ఓ ప్రభువా జీవము నీవు ఓ ప్రభువా జీవము నీవు దావీదు కీర్తన 123వ దావీదు కీర్తన. ఒకటి రెండు వచనాలు కలిసి చదువుకుందాం. 123 కీర్తనలు మొదటి వచనము రెండవ వచనము కలిసి చదువుకుందాం. ఆకాశమందు ఆశీర్వదించిన వాడా, నీ కన్నులు నా కన్నులెత్తుతున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేసినట్లు, దాసి కన్నులు తన యజమానురాలు చేసినట్లు చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. పరిశుద్ధమైన మా దేవా, మీ పాదాలకు వందనాలు. చదువుకున్న భాగము ధ్యానించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. దావీదు కీర్తన 123వ దావీదు కీర్తనలో మరి ఈ ప్రకారంగా చూస్తా ఉన్నాను. దాసి కన్నులు యజమానురాలు చూసునట్టు అంటారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దాసుల కన్నులు తమ యజమాని చేతు తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలు చేతు తట్టును చూస్తున్నట్టు. అంటే దాసులు దాసి యజమానుల దగ్గర ఏ ప్రకారంగా అయితే చూస్తున్నాయో అదే ప్రకారంగా మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క సహాయం కొరకు మనం ఆయన తట్టు చూడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 121 కీర్తన మొదటి వచనంలో మరి కొండల తట్టు కనులెత్తుచున్నాను కనుక సహాయం కొరకు కొండల తట్టు కనులెత్తుచున్నారంట. ఒక గ్రామంలో ఒక సోదరుని కూతురు వివాహం కుదిరింది. కూతురుకు పెళ్లి చేయడానికి కట్నం ఒప్పుకున్నారు. కట్నం డబ్బులు అతని దగ్గర లేవు.
ఇతనికి చాలా ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఫలానా సోదరుడు నేను అడిగిన సాధనడు తప్పకుండా నాకు సాయం చేస్తాను అని అనుకున్నాను. పెళ్లి కుదుర్చుకున్నాను. ఆ సోదరుడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే అన్న ప్రైజురాడన్నా రండి అని కూర్చొని పెట్టుకున్నాను. మాట్లాడుతూ అన్న పెళ్లి కుదిరింది దేవుడి దయం బట్టి. మరి పెళ్లి కొడుకు ఇంత కట్నం ఒప్పుకున్నాం. మరి ఆ టైంలో నువ్వే నాకు జ్ఞాపకంకి వచ్చింది, నేను దగ్గరికి వచ్చినానంటే అన్నాడు. అన్న ఇప్పుడే వాళ్ళు డబ్బులు అడిగి తీసుకుని వెళ్ళేందుకు మీరు వచ్చారు. అయిపోయి కొంచెం ముందు వస్తే అయిపోతుంది. చల్లగా అయిపోయాడు. ఏం మాట్లాడినా లాభం లేదు అనుకున్నాడు. అదొకటి మాట్లాడి ఇంకో స్నేహితుడు దగ్గరికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు దగ్గరికి వెళ్ళి ఇదే సంభాషణ మనకి రిసీవ్ చేసుకున్నారు. వందనాలు చెప్పుకున్నారు. మాట తర్వాత మాట ఏంటన్నా మరి వచ్చినారంటే మీకు దాని ఏంటన్నా పెళ్లి కుదిరింది, మంచి సంబంధం, మరి ఇంత కట్నం మాట్లాడినాం, మరి దాని కొరకు మీ దగ్గరికి మీరు తప్పకుండా సాయం చేస్తారన్న ఉద్దేశంతో వచ్చినామంటే అయ్యో అన్న నేను వేరే వాళ్ళకు మాట ఇచ్చినానన్న లీవ్ నా దగ్గర, మీరు ముందే ఒక మాట నచ్చుకొని పడేస్తే బాగుంది అయిపోయి ఇంకో సోదరుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళాను. ఇదే సంభాషణ. ఏంటన్నా అంటే చెప్పినారు, అన్న మీకు తెలియంది నోరు మూసుకోవాలి, చదివాలి, అంతా అమ్మగారి రాజ్యం కనుక మరి నా నుంచి ఏమి కాదన్న. అప్పుడు నల్ల తట్టు కన్నులే ఆ పాట గుర్తుకొచ్చింది. కనుక ఇప్పుడు కొండలాంటి మనుషులు ఆశపడ్డను కానీ ఏమి చేయడం చాట కాదు. 2వ దినవృత్తాంతములు 20లో 12 త్వరగా సార్ 20లో 12 మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కు. నా దిక్కులన్నీ పోయినాయి, మీరే నాకు దిక్కు అన్నాడు. కనుక రక్తస్రావం కలిగినటువంటి వ్యక్తి ఆమె దిక్కులన్నీ అయిపోయినాయి. ఆమె కలిగిందంతా ఖర్చు పెట్టుకొని మరింత సంకటపడింది. అప్పుడు యేసును కూర్చిన వార్త విన్నది. అంతకుముందు వినలే. ఎందుకు అంటే ఆమె స్వశక్తి మీద ఆధారపడింది, ఆమెకున్నటువంటి జ్ఞానం మీద ఆధారపడింది, ఆమెకున్నటువంటి ద్రవ్యం మీద ఆధారపడింది. అవన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు యేసును కూర్చిన వార్త, ఆ వార్త అంతకుముందు విన్నది కానీ లోపలికి దూరలేదు. కనుక అయిపోయిన తర్వాత విన్నది. తక్కువైనటువంటి కుమారుడు కూడా తండ్రి ఎప్పుడు గుర్తుకొచ్చినాడంటే బంధువుల దగ్గర ఉన్నప్పుడు, అవి కూడా దగ్గర రానివ్వకపోతే అప్పుడు గుర్తుకొచ్చినాడు. కాబట్టి ఇక్కడ దినవృత్తాంతంలో ఏం చేయాలో నాకేం తోచట్లేదు, మీరే నాకు దిక్కు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ మన దిక్కు మన దేవుడు. ఆయన దగ్గర మనం సహాయం కోరేది 123వ కీర్తన 2వ వచనంలో ఆయన వైపు మన కనులు చూస్తున్నామంటే సహాయం కొరకై చూస్తాము. మనము మన దేవుని సహాయం కొరకై చూసేది అవసరం. రండి 145వ కీర్తన 15 వచనం. 145 కీర్తన 15. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. కనుక సర్వజీవుల కన్నులు నీ వైపు చూసు. కనుక ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయంట. ఎన్నో జీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకు? చదవండి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. కనుక తగిన టైంలో వాటికి ఆహారం ఇచ్చినట్ట.
16 వచనం, నీవు నీ గుప్పిల్ని విప్పి నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేది నిజమే. కనుక మనం కూడా తృప్తి చెందాలంటే 20వ కీర్తన 4వ వచనంలో ఏమంటాడు? చెప్పండి త్వరగా. ఆశ కలిగిన ప్రాణాన్ని, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపినాడు. 5వ వచనంలో ఏమంటాడు? నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునంటాడు. అంటే నీ కోరిక సిద్ధించాలంటే, నీ ఆలోచన సఫలం కావాలంటే 5వ వచనంలో చెప్పినట్టుగా ప్రార్థన చేయాలి. కోరిక ఉంటే సరిపోదు, ఆకలి ఉంటే సరిపోదు, ప్రార్థన కూడా అవసరం. నీ ప్రార్థనలన్నీ సఫలం. కనుక 20వ కీర్తన 4వ వచనంలో కోరిక, ఆలోచన కలిగి ఉన్నారు. ఆ రెండు నెరవేరాలంటే 5వ వచనంలో ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలన్నీ ఎక్కువ సఫలపరుచున్నారన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు మన ప్రార్థనను సఫలం చేసే దేవుడు. 95వ కీర్తన 7వ వచనం. కాబట్టి చదువునా ఇది మనకు అవసరం. మీరు ఆయన మాటను అంగీకరిస్తే ఎంతో మీరు. ఆయన మాట వినకుండా, ఆయన మాట అంగీకరించకుండా మనము ఏ కోరిక ఉన్నా మంచిది కాదు. ఆయన మాట వినాలి. ఎందుకో 6వ వచనం, ఆయన మన దేవుడు. కాబట్టి మనము ఆయన పాలించేటువంటి ప్రజలు, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. కనుక రండి, ఇర్మియా గ్రంథము 31:14 వచనం. ప్రభుతో యాజకులను సంతోషపరిచెదరు, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని కృత్యునందు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మరి ఆయన తలుసుకుంటే ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. 12వ వచనం, వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతులు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును. కనుక వారికి అన్నింటినీ పురుషుక నీళ్లు కారు తోట వలి. కనుక ఈ ప్రకారంగా చేయాలంటే మనం ఆయన సహాయాన్ని కోరేది అవసరం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆయన సహాయం కొరకై మనం ప్రార్థన చేస్తే బాగుంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 26 వచనం. కావునంటే ఇర్మియాలో సెలవిచ్చినది కదా, కనుక తృప్తి పరుస్తానన్నాడు, సంతోషం పరుస్తానన్నాడు. కాబట్టి ఇక్కడ కావున నా హృదయము ఉల్లసించడు, నా నాలుక ఆనందించడు,
మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండుకున్నారంట. కనుక ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా, కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. రండి మళ్ళీ చదువుకుందాం. 27 గ్రంథంలో 14 31-14. ప్రభుత్వ యాజకులను సంతోషపరచడానికి నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభుతో యాజకులను సంతోషపరిచేదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా. 12లో వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేరు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకు పశువులకు పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక నిన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. ఈ ప్రకారంగా మరి ఇక్కడున్నటువంటి మాటను బట్టి అపోస్తలుల కార్యములు 2:26లో ఆయన సంతోషిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. ఈ వారంలో వ్యక్తిగతంగా, కుటుంబ ప్రకారంగా, సంఘంలో మనం కలిసి ప్రార్థన చేసినాం. ఇప్పుడు రేపు అనేక ప్రజలు దేవుని సన్నిధికి ఆరాధించడానికి వస్తారు. అనేకులు అనేక ప్రశ్నలు వేసుకుని వస్తారు. ఎన్నో రకాలుగా అక్కర కలిగి వస్తారు. ప్రతి జీవిని తృప్తిపరిచినట్టుగా ప్రతి వ్యక్తిని తృప్తిపరచడానికి కొరకై ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవిని పోషించినట్టుగా ప్రతి వ్యక్తిని దేవుడు తృప్తిపరచడానికి కొరకై సకల జీవులు కన్నులు ఆయన వైపు చూసినట్టుగా ఎందరో అర్థం కలిగి దేవుడు నాతో మాట్లాడతాడు కనుక ఆయన మాట్లాడితే సంతోషిస్తారు, ఆనందభరితులుగా ఉంటారు. ఇలాంటి ఆశ కలిగి వచ్చేటువంటి వారిని దేవుడు తృప్తిపరచడానికి కొరకై రేపటి పరిచర్య కొరకై ప్రార్థన చేస్తాం. రేపు మన దగ్గర జరిగే పరిచర్య, హెబ్రోను జంటనగర్లో ఉన్న పరిచర్య, అనేక ప్రాంతాలలో, అనేక పట్టణాలలో, పల్లె ప్రదేశాలలో, కొండలలో దేవుని ఆరాధించేటువంటి వారికి దేవుడు వారికి సహాయం చేయడానికి ప్రార్థన చేస్తారు. రేపు వారంలో జరిగేటువంటి పరిచర్య మనం ఈరోజు వ్రాసుకుంటాం కనుక ఆ జరిగే పరిచర్య కొరకై ప్రార్థనాపూర్వకంగా వారమును ఆరంభించి ప్రార్థనాపూర్వకంగా వారమును ముగించుకున్నకై మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ మరి హాస్టల్గడ్డ సోదరి పద్మమ్మ, ఆమె మరి షుగరు ఎక్కువై వామిటింగ్స్ కనుక ఇవన్నీ ఆమెకు చుట్టుకొని చాలా ఇబ్బంది పడ్డది. ఇప్పుడు కొంచెం కోలుతుంది. ఈరోజు మాత్రము మరి వాంతులు అయితే లేవు. రాత్రి కూడా చాలా ఇబ్బంది అయింది. రాత్రి ఇద్దరిని పడుకున్నారు. మధ్యరాత్రి నేను ఆయా సమయంలో 1 గంట, 1 గంట, 2 గంటల అట్లా చూస్తూ పిలిచాను. ఈరోజు అయితే ఏమీ లేదు. ఆరోగ్యకు ప్రార్థన చేసుకోవచ్చుగా మరి సహోదరి విజయజాడు, ఆమె గంట ఆపరేషన్లో ప్రభు సహాయం చేసినాడు. ఆమె కొరకు కూడా ప్రార్థన చేస్తాను. నేను మేము దర్శించడానికి వెళ్ళాను, కుదరలేదు. ఫోన్ చేస్తే కనుక వారి కొరకు వాతావరణం బట్టి ఎంతోమంది అనారోగ్యానికి అయినారు. వారి కొరకు ప్రార్థన చేస్తాం. కనుక ఇప్పుడు మనం
మంగళవారం మరి చేసినట్లుగా అందరి కొరకే కాకుండా ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పినటువంటి వారి కొరకు ప్రాముఖ్యంగా రేపు పరిచయ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రభు సాయం కొరకై మనం ఒక గంట మనకు టైం ఉంది, ప్రార్థన పడుతున్నాం. రండి ప్రార్థన చేస్తాం. తండ్రి ఎంతైనా నమ్మకమైన దేవా, వారి దివ్యమైన నామంలో విశ్వాసం ఈ బిడ్డలు వచ్చే ఈ మధ్యలో సంఘ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ఆధిక్యత నాకు అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం. అవును, ప్రార్థన ఇదేటటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. అవునైనా మీ వాక్యానుసారంగా మేము ప్రార్థించగలుగుతాము. కానీ దాన్ని మమ్మల్ని బలపరిచిన పొందని దాన్ని మీ శివ రక్తపోషణ కిందకి తీసుకొచ్చుకుంటున్నాం. కడిగి అంగీకరించండి. దాన్ని మీ దాసురాలు పద్మమంతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం.